5 కిలోల మిరపకాయలకి అరకిలో ఉప్పు పడుతుందండి. ఇది పావు కిలో గ్లాసు పోయాము. ఇంకొక పావు కిలోనే అండి. పావు కిలోకి తలగొట్టి అరకిలోకి తక్కువ కొంచెము పోసే. 2 కేజీల పెరుగు పడుతుందండి. పెరుగు మొత్తం మజ్జిగలాగా చేసాము. దీంట్లో 1 స్పూన్ పసుపు, ఇది మెంతులు జీలకర్ర పొడి అండి. ఇది మెంతులు జీలకర్ర పొడి 1 స్పూన్. కొంచెం ఇదంతా కారం ఉన్న కాయలు, పులుపు కారం కాకుండా కారం విరిగిపోవడానికి ఇదంతా. 1 చెంచా ఇంగువ పొడి అండి. ఇది జీడి ఇంగువ. అప్పుడు అంతే. 2 కేజీల మజ్జిగకి 2 లీటర్లు వాటర్ అండి. వాటర్ పోస్తున్నాం ఇప్పుడు. ఒక నిమ్మకాయ అండి. ఇది 1 నిమ్మరసం పిండుతున్నాము జస్ట్ టేస్ట్ కోసం. ఐదు కేజీల మిరపకాయలు ఊరేస్తున్నామండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మమ్మల్ని నమ్మి కెనడా నుంచి మాకు ఆర్డర్ ఇచ్చారండి. 5 కేజీల ఊర మిరపకాయలు కావాలని వాళ్ళకి. ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. స్టార్ట్ చేశాను ఇప్పుడు. లాస్ట్ స్నాప్ తీసి